ప్రైజ్ లార్డ్ అందరికి ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రే చేస్తారు, సుజాత సిస్టర్ పాట పాడతారు. సిస్టర్ నేను ప్రేయర్ చేస్తాను, వాయిస్ బాగలేదు. సరే సిస్టర్. శాంతమ్మ సిస్టర్ కి పాట పాడమని. సరే సిస్టర్. జలుబు చేసింది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, పరలోకమందున మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన నా యేసయ్య, ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభ ఈ రీతిగా మేము తండ్రి తిరిగి కూడుకొంటకు మరొక దినమును మరొక సాయంత్ర కాలంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవ లెక్కలు నిలబెట్టి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మా యొక్క టీంలో ప్రభన తండ్రి ఎంతమంది అయితే ప్రభ ఆసక్తితో నా తండ్రి నీ యొక్క ఆరాధనలో పాల్గొనాలని ప్రభ పరిగెడుతున్నారు. ప్రభ ప్రతి ఒక్క బిడ్డను సమకూర్చండి. నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డతో మీరు ప్రత్యేక రీతిగా మాట్లాడండి, దర్శించండి. నా తండ్రి నీకు వాక్కు చేత ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, భద్రపరచండి. నా ప్రభ నా రక్షకుడవు, నా విమోచకుడవు, నా తండ్రి నన్ను పోషించి నా దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి మీరు ఇంత మటుకు మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రభ ప్రతి కార్యమును బట్టి ప్రతి స్వస్థతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ వాతావరణం మీ స్వాధీనంలో పరచుకోండి. ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రభ నా తండ్రి ప్రతి ఒక్కరిని తోడుకొని రండి. ప్రతి ఒక్కరితో మీరు ప్రభ ప్రత్యేక రీతిగా మాట్లాడండి, దర్శించండి. ప్రభ మాలోని బలహీనతలు, మాలోని ప్రభ మరి మీకు ఆయాసకరమైన మీకు అంగీకారం కాని క్రియలను అన్నింటినీ కూడా తీసివేసి మమ్మల్ని భద్రపరిచి బలపరచండి. పరిశుద్ధాత్మ చేతన తండ్రి స్థిరపరచండి. ఏసీ మా యొక్క విశ్వాసంలో ముందుకు సాగుటకు ప్రభ కృప చూపించండి. ప్రభ నా తండ్రి మీ యొక్క కృప లేకుండా, మీ యొక్క నడిపింపు లేకుండా విశ్వాసంలో కొనసాగుట చాలా కష్టం. ప్రభ ప్రతి ఒక్క బిడ్డను ప్రభ ఆత్మ చేత అభిషేకించండి. నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభ వాక్యం అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి నీ యొక్క మహిమ కార్యములు మా యొక్క గృహంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి ప్రార్థనలు విజ్ఞాపనలు అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ దృష్టించండి. ప్రతి ఒక్కరి పైన ప్రభ నీకు కను దృష్టి ప్రభ ఉంటే చాలు నాయన. నీకు కృపలో కనికరం కలిగి ఉంటే చాలు ప్రభ. నా తండ్రి నువ్వు వాక్కు చేత ప్రభ పంపి నా తండ్రి సమస్త కార్యములను సరిదిద్దు వాడవు. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసిన తండ్రి ఈ సాయంత్రకాల సమయమందు అందరినీ సమకూర్చండి ప్రభ. సంపూర్ణంగా ప్రభ నా తండ్రి ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్ మీరు పాట పాడండి. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీరాకయే క్షణమో. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీరాకయే క్షణమో. నా కన్నీర్తోడ చూటకు నన్నాదరించుటకు, నా కన్నీర్తోడ చూటకు నన్నాదరించుటకు, నా యేసువా మేఘముల పైన వేవేగరారమ్ము. నా యేసువా మేఘముల పైన వేవేగరారమ్ము. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీరాకయే క్షణమో. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీరాకయే క్షణమో. మధ్యాకాశములో పరలోక దూతలతో వచ్చువేళ, మధ్యాకాశంలో పరలోక దూతలతో వచ్చువేళ, నా కొరకు గాయపడినా ఆ మోమును ముద్దాడుటకు, నా కొరకు గాయపడినా ఆ మోమును ముద్దాడుటకు, నీటి కొరకై వేచిన గుడబాతులా వాంఛించేదన్. నీటి కొరకై వేచిన గుడబాతులా వాంఛించేదన్. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీరాకయే క్షణమో. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా,
నీరాకయే క్షణము ధవల వస్త్రం ధరించిన పరిశుద్ధుల సంగమది ధవల వస్త్రము ధరించిన పరిశుద్ధుల సంగమది నీ దరికి చేరి నేను హల్లెలూయా పాడుటకు నీ దరికి చేరి నేను హల్లెలూయా పాడుటకు బుద్ధిగల నిర్మల కన్యకను పోలి సిద్ధపడేదన్ బుద్ధిగల నిర్మల కన్యకను పోలి సిద్ధపడేదన్ క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాకయే క్షణము క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాకయే క్షణము సూర్య చంద్ర తారాలనే దాటి పరదేశులో సూర్య చంద్ర తారాలనే దాటి పరదేశులో ఆసప్టిక నది తీరానా జీవవృక్ష నీడలో ఆసప్టిక నది తీరానా జీవవృక్ష నీడలో నిత్యమైన నివాసం చేరుటకు వేచియుందో నిత్యమైన నివాసం చేరుటకు వేచియుందో క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాకయే క్షణము క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాకయే క్షణము నా కన్నీతోడ చూటకు నన్నాదరించుటకు నా కన్నీతోడ చూటకు నన్నాదరించుటకు నా యేసువా మేఘముల పైన వేవేగరారమ్ము నా యేసువా మేఘముల పైన వేవేగరారమ్ము క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాకయే క్షణము హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న శ్రావణ్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. అండ్ చాలా రోజుల తర్వాత రావడం, దేవుడి యొక్క అవకాశం ఇవ్వడం, దేవుడి నామంకే మహిమ కలుగును గాక. చాలా మంది ఉన్నట్టున్నారు అండ్ ఇయర్స్ నుంచి నడిపింపబడుతుంది ఈ యొక్క ఆన్లైన్ ఏబిపిఎం గ్రూప్ నుంచి. హల్లెలూయా. ఆయన నామం మహిమార్థమై ఇది జరుగుతున్నది కాబట్టి ఇంకా కొనసాగుతుంది. దీని ద్వారా మేము చాలా బలపడ్డాము అండ్ ఇంకా ప్రభువు ముందుకి ఆయన ఆత్మని ప్రతి ఒక్కరికి ఆత్మానుసారంగా నడిపిస్తూ అందరినీ స్థిరపరుస్తూ బలపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ సిస్టర్ అందరికీ థ్యాంక్స్ అలాట్. అండ్ ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అండ్ బ్రదర్స్ అందరికీ సిస్టర్స్ అందరికీ మరి ఒకసారి దేవుని నామమున వందనాలండి. వాక్యంలోకి వెళ్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. హల్లెలూయా. నేను చదివేస్తాను. ఎవరెవరున్నారు గ్రూప్ లో నాకు ఐడియా లేదు. సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.
ప్రార్థన చేద్దామండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీ నామం ఎత్తుకొని దేవా మేము వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా, మీ యొక్క ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభా. మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రభా, మీరు ఆది సంబుద్ధుడు, అల్ఫా ఒమేగా మీరేసు ప్రభా. హల్లెలూయా. కృపగల తండ్రి పరిశుద్ధుడా, ఈ యొక్క వాక్యం ప్రభా మా జీవితాలలో వెలుగుని నింపాల ప్రభా. ఈ యొక్క వాక్యం ప్రభా మా నడవడికని మార్చాల ప్రభా. నిర్లక్ష్యమైన జీవితం మేము జీవించొద్దు ప్రభా. సోమరితనంలో అసలే ఉండొద్దయా. మీ యొక్క పరిశుద్ధాత్మ చేత చురుకైన ఓ ప్రభా, మీ యొక్క ఆత్మ నడిపింపు చేత మా అందరినీ మీరు నడిపించి దేవా మీ కృపలో భద్రపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇందులో ఆయన ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటుండు. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరి మట్టుకు బ్రతుకుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఇవాళ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుండు ప్రేమపూర్వకంగా. ఇది హెచ్చరిక కాదు, గద్దింపు కాదు, అండ్ నెగిటివిటీ అసలే కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ చేతనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ప్రేమతోనే స్వీకరించాలా. ఎందుకు అంటే ఆయన రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి, ఆయన నామంని మహిమపరచడానికి తీర్మానం చేసుకున్న మన జీవితాలు సంపూర్ణతలోకి నడిపింపబడడానికే. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభమే, చావైతే లాభమే అంటుండు. కాబట్టి దేని మట్టుకు మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో అనేది ఇంపార్టెంట్. దేవుడు మనకి ఇవాళ ఇది జ్ఞాపకం చేస్తుండే ఏంది అంటే, కొంతమంది ఈ లోకంలో ఉన్న వాటి కొరకే, వాటి మట్టుకే బ్రతుకుతారు. ఫుడ్ కోసమే గాని, లేకపోతే ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు కదండి, అంతకు మట్టుకే బ్రతుకుతారు. కానీ పౌలు భక్తుడు ఇవాళ మనకి జ్ఞాపకం చేస్తుండే ఏంది అంటే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అంటుండు. నా మట్టుకు అయితే మరి మన మట్టుకు ఎవరి కోసం బ్రతుకుతున్నాము అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ మనం యేసుప్రభు మట్టుకు బ్రతకలేకపోతే మట్టుకు ఆ బ్రతుకు బ్రతికినట్టే కాదంటుండు. హల్లెలూయా. అంటే శారీరకంగా బ్రతికి ఉన్నామేమో గాని ఆత్మీయతలో మనము చనిపోయిన వారిలాగా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి తీర్మానం చేసుకుంటున్న జీవితము బ్రతకాలి అంటే యేసు ప్రభు మట్టుకే మనం బ్రతకాల. ఆయన మట్టుకు మనం బ్రతుకుతనే ఈ బ్రతుకు మనం బ్రతికినట్టు. కాబట్టి చావైతే లాభమే అని ఎందుకు అంటుండంటే, యేసు ప్రభు మట్టుకు బ్రతుకుతున్నాడు కాబట్టి చనిపోయినా గానీ యేసు ప్రభు సన్నిధిలో ఉంటాం అనే నమ్మకము, విశ్వాసంతో. హల్లెలూయా. అంత రూఢిగా, అంత పరిశుద్ధంగా కదండి జీవిస్తున్న ఆ పౌలు భక్తుడు ఇవాళ మనకి జ్ఞాపకం చేస్తుండు. అంత రూఢిగా మనం చనిపోయిన లాభమే అని చెప్పగలుగుతామా? ఇంపాసిబుల్లే. ఎందుకు అంటే పరిశుద్ధతలో అంతగా మనం నానబడాలి అంటే వాళ్ళకు వచ్చిన కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిట్లో నుంచి దేవుడు వాళ్ళని విడుదలిచ్చి కదండి మేలిమి బంగారం లాగా వాళ్ళని తయారు చేసిండు యేసు ప్రభు. హల్లెలూయా. అంతే బాధ, అంతే వేదన, అంతే కష్టాలు, అంతే దుఃఖాలలో మనం కూడా పోతే అట్లాంటి బంగారం లాగా, మేలిం బంగారం లాగా మనం తయారవుతాం. కాబట్టి ఎవరి మట్టుకు బ్రతుకుతున్నాము అనేది ఇంపార్టెంట్ ఈ లోకంలో. కొంతమంది జాబ్ మట్టుకే బ్రతుకుతారు, కొంతమంది ఐశ్వర్యాలు, అంతస్తులు, ఆస్తులు మట్టుకే బ్రతుకుతారు. ఇది కావాలి, ఇది కావాలి, దాని మట్టుకే బ్రతుకుతారు. కానీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటుండు. కాబట్టి మనం కూడా యేసు ప్రభు మట్టుకే మనం బ్రతకాల. అప్పుడు మనం చనిపోయినా గానీ ఆయన సన్నిధిలో చేరుకుంటాం కాబట్టి అది మనకి లాభమే. హల్లెలూయా. ఆ యొక్క తీర్మానంలో మనం బ్రతుకుతేనే ఈ లోకంలో పరిశుద్ధాత్మ చేత మనం బ్రతికిన వాళ్ళం. లేకపోతే మనము ఈ శారీరకంగా ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఎన్ని ఆడంబరంగా జీవించినా గానీ ఆత్మలో మనము చనిపోయిన వారం ఉంటే మట్టుకు హల్లెలూయా కదండి, మనం చనిపోతే మనకి లాభం ఉండదు. అయితే కొన్ని మీటింగ్స్లకి నేను వెళ్ళినా అక్కడ దేవుడు మాట్లాడుతున్న విధానం, 2 మాటలు యేసుప్రభు వాళ్ళతో మాట్లాడింది ఏంది అంటే, ఎడతెగక ప్రార్థన చేయండి అండ్ దీవారాత్రులు యేసుప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించండి అని చెప్పేసి. హల్లెలూయా. ఆ మీటింగ్స్ లో నన్ను పిలిచినా గానీ నేను వెళ్ళినా అక్కడ చర్చిలో అంతా అలంకరించుకొని
స్టార్స్ పెట్టుకున్నారు, లైట్స్ పెట్టుకున్నారు, ఎవ్రీథింగ్ వెల్ డ్రెస్అప్ అయినారు. అండ్ గోల్డ్ వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఈ సీజన్ ఫెస్టివల్స్ లో ఎంతైతే రెడీ కావాలో దానికన్నా ఓవర్ రెడీ అయిపోయినారు. అయితే నా ఆత్మ గద్దించింది, దేవుడు వాళ్ళతో మాట్లాడిండు. హల్లెలూయా. నేను యేసుప్రభు ఆత్మ చేత వాళ్ళకి నేను భయపడకుండా చెప్పింది ఏంది అంటే, మీరు ఏదైతే ఈ చర్చ్నే కానీ మీరు వెల్ డ్రెస్అప్ అయి ఉన్నారే కానీ, అండ్ మీ ఇంట్లో కూడా మీరు అన్నిటినీ డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నారు కానీ, యేసుక్రీస్తు ప్రభువు వీటన్నిటినీ చూసి మిమ్మల్ని దర్శిస్తాడు అనుకుంటున్నారా అని వాళ్ళని అడిగిన. వాళ్ళెవరు కూడా సమాధానం చెప్పలే. కానీ వాళ్ళకు ఒక ఆలోచన పాయింట్ అనేది వాళ్ళకి వచ్చింది. నిజమే కదా, ఆకాశం యేసు ప్రభుది, భూమి యేసు ప్రభుది. ఆయనకి మనం ఎంత డెకరేషన్ చేయగలుగుతాము? అసలు ఆయనకి డెకరేషన్ వాటి మీద థాట్స్ ఉన్నాయా? లేదు కదా. కదండి. వాళ్ళతో మాట్లాడుతున్న దేవుడు ఏంది అంటే, నువ్వెంత డెకరేషన్ చేసినావు, నువ్వెంత గోల్డ్ వేసుకున్నావు, నువ్వెంత సంపాదించినావు అనే దాని గురించి పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుందా? అసలు ఉండదు. వెరిగి నలిగిన హృదయం యేసు ప్రభుకి కావాలా? మన జీవితాలని యేసు ప్రభుకి మనం సమర్పించుకోవాలా? ఆయన కట్టడలను, ఆజ్ఞలను మనం పాటిస్తూ యెహోవా యందలి భయం, భక్తి కలిగి మనం జీవించాలా. ఇది యేసు ప్రభుకి కావాల్సిందే గాని, మన ఇల్లు డెకరేషన్ ఉందా, మనం వెల్ డ్రెస్అప్ అయినమా, లేకపోతే మనకి అన్ని ఉన్నాయా, వాటిని చూసి ఎప్పుడు యేసు ప్రభు రాదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మీరు ఇట్లా చేయబట్టి, మళ్ళీ యేసు ప్రభు మిమ్మల్ని ఎన్ని ఇయర్స్ నుంచి దర్శిస్తుండో, నిజంగానే దర్శించిన జీవితాలు మన ఉన్నాయా అని ప్రభు ఆ రోజు వాళ్ళతో మాట్లాడింది. హల్లెలూయా. కానీ వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అన్నట్టు అనిపిస్తే, మరలా దేవుడు కూడా నేను చెప్పిన వాళ్ళకి, మనం హైలీ క్వాలిఫై ఉండాలా అండ్ వెల్ డ్రెస్అప్ అయ్యే ఉండాలా. ఈ లోకంలో వెలుగు లెక్క మనము కనిపించాలి. కానీ అది దేవుడి నామంకి మహిమకరంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుడు ఎక్కడ కూడా మనని పేదవాళ్ళగా ఉండమని చెప్పలే, బీద వాళ్ళగా అస్సలు ఉండమని చెప్పలే. దేవుడు అలా ఉంటే చూసే దేవుడు కాదు కదండి. కాబట్టి దేవుడు మన ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులానే చూడాలనుకుంటుండు, ధనవంతులానే చూడాలనుకుంటుండు. కానీ దేని గురించి అంటే, యేసుక్రీస్తు నామము మహిమార్థమై. హల్లెలూయా. కాబట్టి బ్రతకాల్సిన బ్రతుకు యేసుక్రీస్తు మట్టుకే మనం బ్రతకాలా. చావైతే అది లాభమే. ఎందుకు అంటే ఆయన గురించి బ్రతుకుతున్న బ్రతుకు కాబట్టి, అది చనిపోయినా మనకి లాభమే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ వాక్యం చేత మనందరితో మాట్లాడుతున్నాడు ఏంది అంటే, ఆయన రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి వింటున్న వాక్యాలు మనం ప్రతిదినము నెమరు వేసుకుంటూ దీవారాత్రులు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఎడతెగక మనము ప్రార్థనలో గడపాలా. హల్లెలూయా. జ్ఞాపకం చేసిన యేసు ప్రభుని మనం త్రోసివేయడానికి వీలేదు. ఈ లోకంలో ఎంత ఆడంబరంగా జీవించినా, ఎంత జీవితం గడిపినా, యేసు ప్రభులో మనం బ్రతుకుంటే మట్టుకు అంతా మనకి వ్యర్థమైపోతుంది కదండి. కాబట్టి అలా చేయొద్దని చెప్పి ప్రభువు ఆయన ఆత్మచేత మనల్ని ప్రేరేపిస్తాడు. దివారాత్రులు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాలంట, ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఈ లోకంలో మనిషి అన్ని చేయగలుగుతాడు. మోటార్ సైకిల్ చేసిండు, కార్ చేసిండు, హెలికాప్టర్ చేసిండు, సైంటిస్టులు అయ్యారు, పెద్ద పెద్ద చదువులు చదివిర్రు కదండి. ఎంతో వింతలు ఈ లోకంలో చేసిరు కానీ మోకరించి ప్రార్థన చేయమంటే మట్టుకు మనిషికి కాని పని. దీవారాత్రులు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించే మట్టుకు మనిషికి అది కాని పని. హల్లెలూయా. పని ప్రభు కృపను బట్టి మనందరం కూడా ఈ ఆన్లైన్ లో ఇన్ని ఇయర్స్ నుంచి నడిపింపబడుతున్నాము అంటే మనందరం కూడా క్రీస్తు కొరకు బ్రతకాలనే ఆశ. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు అంటే ఎవరి లోపట, ప్రతి ఒక్కరి లోపట ఒక వెల్తీ, ప్రతి ఒక్కరి లోపట పర్ఫెక్షన్ లో కావడానికే మనము ఆయన సన్నిధిలో, ఆయన పాదాల చెంత చేరి ప్రతిరోజు ఆన్లైన్ లో గడపడానికి ఈ యొక్క ప్రయాసం పడుతున్నాం. ఎందుకయ్యా అంటే యేసు ప్రభు కోసం బ్రతకడానికే. చనిపోయినా యేసు ప్రభు కోసమే చనిపోవడానికే ఈ ప్రయాసం మనం పడుతున్నాం. ఎవరు గొప్ప కాదు, ఎవరి పేరు ప్రఖ్యాతల కోసం కాదు, ఏమీ కాదు. ఎందుకు మీరు ఇంత రాత్రి వరకు యేసు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి ఆన్లైన్ లో ఏకమయ్యి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నారు అంటే ఆ ప్రభు యొక్క కృప మా మీద మెండుగా ఉండి ఆయన పాదాల చెంత చేరి ఆయన రాకడ అనంతరం వరకు లేదా మా శ్వాస విడిచేంత వరకు నిరంతరము నిలకడగా ఉండాలనేదే. హల్లెలూయా.
కాబట్టి ఈ తీర్మానంలో ముందుకు వెళ్ళాలనేదే యేసు ప్రభు యొక్క ఆశ కదా. నాకే ఎందుకు దేవుడి అన్యాయం చేసిండు, నేనే ఏం తప్పు చేసినా అనే ఆలోచన మనుషులకు వస్తది. ఎందుకంటే శరీరంలో ఉన్న మనిషి స్వభావం అది. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయడు. ఆయన శోధనలు శ్రమలు ఎందుకు కలిగజేస్తాడంటే ఆయనలో పర్ఫెక్షన్ లో మనం రావడానికి. యేసు ప్రభు ఒకవేళ మనకి అన్యాయం చేయాలని అనుకునేవాడైతే ఆయన రక్తాన్ని కార్చేవాడు కాదు, ఆయన రక్షణ మనకి ఇచ్చేవాడు కానే కాదు. సంఘాలలో నాకు వేసిన క్వశ్చన్స్ ని బట్టి నేను ప్రభు అయిన ఆత్మచేత ప్రేరేపింపబడిన వాటిని బట్టి నేను మాట్లాడుతున్నా. నా జీవితమే ఎందుకు ఇట్లయింది, నాకే ఎందుకు ఇట్లయిందంటే నేను మీ గుండె మీద చేసుకొని చెప్పండి, నిజంగా మీకు ఇవి జరగాల్సినయా లేదా, లేకపోతే ఆయన అన్యాయం చేసిండంటారా అంటే లేదు, మేము చేసిన తప్పులకి, మేము చేసిన తప్పుడు నిర్ణయాలకి, మేము చేసిన మనుషుల మాటల వల్ల తీసుకున్న నిర్ణయాలను బట్టి మా జీవితాలు ఇట్లయినాయి. కాబట్టి పశ్చాత్తాపడి యేసు ప్రభు పాదచెంత చేరి దేవ మా పాపాన్ని మీకు క్షమించండి, తప్పు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి కృపను కోరుకుంటే దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు, మెండైన మేలులను ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ వర్షంలోకి మనం పోవడానికి వీలేదు. ఆయన అన్యాయం చేసే దేవుడు అయితే మనకి ఆయన రక్షణని ఇచ్చేవాడు కానే కాదు. ఆయన రక్తం కార్చి హల్లెలూయా ఆయన ఆత్మని మనకి ఇచ్చేవాడు కానే కాదు. అంత గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇయ్యలేరు కదండి. యేసు ప్రభు మనకి ఇచ్చిండు ఆ ప్రేమని. అది నిలకడగా ఉంచుకోవాలంటే ఎవరి మట్టుకు బ్రతుకుతున్నాము అనేది ఇంపార్టెంట్. నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే అని పౌలు భక్తుడు తీర్మానం చేసుకుండు. మనం తీర్మానం చేసుకోవాలా ఎవరి గురించి బ్రతుకుతున్నాము అనేది. హల్లెలూయా. కాబట్టి బ్రతకమని ప్రేరేపిస్తున్న ఆత్మ ఈ క్షణంలో హల్లెలూయా అది పరిశుద్ధాత్మనే. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన తీర్మానము ఆయన మట్టుకు మాత్రమే బ్రతకడానికి. హల్లెలూయా కదండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా మనని దీన స్థితిలో, అన్యాయం స్థితిలో, ఇదే స్థితిలో మనని ఉంచాలని యేసు ప్రభు మనని అనుకోడు. ఎందుకు అంటే ఆయన బిడ్డలు ఎప్పుడు హయ్యర్ పొజిషన్ లోనే ఉండాలని యేసు ప్రభు అనుకుంటాడు. కాకపోతే మనుషుల మాటలు తప్పిదాల వల్ల మనము వెనుకబడిపోయి ఉంటాం. కానీ ఆయన పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే క్షమించే దేవుడు గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయనకే యుగ యుగములకు మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన నామాన్ని ఎప్పుడు కూడా మహిమ పరచాలి మనము. ఆయన నామాన్ని మహిమపరచడానికై ఎంతటికైనా మనం ముందుకు నడిపింపబడితే యేసు ప్రభు కూడా మనకి తోడుగా ఉంటాడు. ఎన్నడు ఎడబాయిన గొప్ప దేవుడు యేసు ప్రభు, ఎన్నడు ఎడబాయిన గొప్ప రాజు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు ఎడబాయడు, కానీ మనమే ఈ లోకంని బట్టి, ఈ లోక ఆలోచనలను బట్టి మనం ఎడబాయిస్తుంటాం. ఆయన ఎన్నడూ కూడా విడువనన్నాడు గొప్ప దేవుడు యేసు ప్రభు. కానీ మనం ఈ లోకపు మాటలను బట్టి, ఈ లోకపు శ్రమలను తట్టుకోలేక, ఈ లోకపు వేదన బాధను తట్టుకోలేక పాపంతో మనం ఏమైపోతామంటే దేవుణ్ణి విడిచిపెట్టేసేస్తాం. హల్లెలూయా. అలాంటి జీవితం చాలా ఇంకా మనకి. ఇది రాకడ సమయం, ఎండ్ టైమ్స్ లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఆత్మవశ్యమై ఆత్మీయతలోకి మనం నడిపింపబడుతూ ఉండాలా. యేసు ప్రభా ఇవాళ తీర్మానం చేసుకుంటున్నాము, నువ్వు లెఫ్ట్ వెళ్ళామంటే మేము లెఫ్ట్ వెళ్తాం యేసు ప్రభా, మేము రైట్ వెళ్ళామంటే మేము రైట్ వెళ్తాం యేసు ప్రభా అనే తీర్మానము మనకి ఎంతో అవసరం. నిర్లక్ష్యంగా అసలు జీవించొద్దు. సైతాన్ గారు కొడుతున్న దెబ్బల్ని ఏముందిలే అని మనం నిర్లక్ష్యంగా తీసుకొని ముందుకు పోవడానికి వీలు లేదు. ఎందుకంటే పాపులని క్షమించిన గొప్ప దేవుడు పరిశుద్ధులని ఇంకా ఎక్కువగా ఆయన హృదయానికి హత్తుకొని ఉంటాడు. పాపులని కృపా కనికరం చూపిస్తున్న గొప్ప దేవుడు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్న మనము తప్పిదాలు చేసినా కూడా ఆయన ఇంకెక్కువ మన మీద మెండైన కృప చూపిస్తాడు కదా. హల్లెలూయా. దొంగతనం చేస్తూనే ప్రభు ఆయన కృప చూపిస్తాడు. ఆయన కరుణ, ఆయన దయ, ఆయన జాలి ఇంకా మెండుగా ఉండాలి కదా. కాబట్టి ఆయన ఉంచే గొప్ప దేవుడు, ఆయన నడిపించే గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఆయన మట్టుకే బ్రతుకుదాం. బ్రతికినా యేసు ప్రభు కోసమే బ్రతకాలా, చనిపోయినా యేసు ప్రభు కోసమే చనిపోవాలా అనే తీర్మానము మన లోపట ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకో వచనం చూపించాలని అనుకుంటున్నా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము
బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. ఊకే బ్రతుకు చావు గురించే చెప్తుండు, ఏమైందో ఏమో ఈయనకి అని అనుకుంటారా? అట్లేం లేదు. ఆయన నామాన్ని మహిమపరచడానికై ప్రయాసపడాలని ముందుకు వెళ్తున్న నాకు దేవుడు ప్రేరేపించిన వాక్యాన్నే హల్లెలూయా మనందరము పరిశుద్ధంగా ఆయన రాకడలో మనం సిద్ధపడి ఉండాలి, ఆయన తీర్మానంలో నిలకడగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దీవారాత్రుల్లో వాక్యాన్ని ధ్యానించే ఈ టీం ఉంది, అండ్ సర్వ సత్యంలోకి ప్రయాసపడాలి అని ఈ టీం ఒకటి ఉంది. ఎప్పుడు కూడా ఆత్మలో మెలకువగా అన్నిటినీ కనిపెట్టడానికి ఈ టీం ఒకటి ఉన్నదని నాకు ఎక్కువ విశ్వాసం. హల్లెలూయా. వాక్యాలను కూడా నెమ్మరు వేస్తూ సర్వ సత్యంలోకి నడిపించే ఇదొక టీం ఉంది. హల్లెలూయా. ఒడిదుడుకులు చిన్న ఉంటాయి, కానీ ప్రభు ఆయన కృపలో అందరినీ సరి చేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. నేను గొప్ప అని ఎవరం లేము ఈ టీంలో, ప్రభువే గొప్ప అని నడిపింపబడే. కాబట్టి ఈ ఆయన నామాన్ని మహిమపరచాలనుకుంటున్న ఇది ఏదైతే నడిపింపబడుతున్న ఈ టీం ఉందో ఆయన కృపలో ఉన్నట్టే. కాబట్టి ఏమంటుంది ఇక్కడ, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, యేసు ప్రభు కోసమే మనం బ్రతుకుచున్నామంట. హల్లెలూయా. కాబట్టి ఇంకేమంటుండు, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం యేసు ప్రభు వారమై ఉన్నాము. బ్రతికినా కూడా చనిపోయినా కూడా మనం బ్రతకాల, యేసు ప్రభులో బ్రతకాల, చనిపోయినా గానీ యేసు ప్రభులోనే చనిపోవాలా. హల్లెలూయా. ఆ తీర్మానం వేసుకొని మనం ముందుకు రావాలా. ఉండడం కష్టమే, దాని దగ్గర శ్రమలు వస్తాయి, దాని దగ్గర కష్టాలు వస్తాయి, దాని దగ్గర దుఃఖంలోకి వెళ్తాము. హల్లెలూయా. బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, రోదన కలుగుతుంది. కానీ అన్నిట్లో విజయం ఇచ్చే గొప్ప మహిమగల రాజు యేసు ప్రభు మనకున్నాడు. ఆ విషయం మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆత్మచేత నడిపింపబడాలనుకుంటున్న మనము అన్నిటికీ సిద్ధపడి ఉండాల్సిందే. ఇదొక యుద్ధము, యుద్ధ రంగంలో మనం నడిపింపబడాల్సిందే. కాబట్టి ఆయన కృప చేత మనం నడిపింపబడుతున్నాము. కాబట్టి ఆయన కృపలో మనం నడిపింపబడాలా, ఆయన నామ మహిమార్థమై మనం నడిపింపబడాలా. బ్రతికినా యేసు ప్రభు కోసమే బ్రతకాలనేది నా ఆశ. అందరూ కూడా అదే ఆశ కలిగి ఉండాలనేది నా ఆశ. ఆయన కృపలో అందరం ఉండి ఆయన నామాన్ని మహిమపరచాలా, ఆయన నామంని ఘనపరచాలా, ఎల్లప్పుడూ దీవారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాలా, ఎడతెగక మనం ప్రార్థన చేయాలా. సో అందు గురించి అనేసే దేవుడు మనతో ఇవాళ బ్రతికినా గానీ యేసు ప్రభు కోసం బ్రతుకుదాము, చనిపోయినా గానీ ప్రభు కోసమే మనము తీర్మానం చేసుకొని ముందుకెళ్దాం. కాబట్టి మనము ప్రతి ఒక్క విషయంలో ఆయన నామాన్ని మహిమపరచడానికి బ్రతకాల్సిందే. ప్రతి ఒక్క విషయంలో ఆయన నామంని మనం ఘనపరచడానికే మనము బ్రతకాల్సిందే. కాబట్టి నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఈ వాక్యాలను ధ్యానించడమే గాని, లేకపోతే చర్చిలోనే నేను పెరిగినను. అట్లనే పిల్లలతో ఆడుకుంటా, అట్లనే చర్చిలో నడిపింపబడుతూ అట్లా పెద్దగా అయిపోయినా. అయితే నాకు బాగా గుర్తుంది, అన్న వాక్యం చెప్పనీకి వచ్చేవాడు అక్కడ చర్చిలో. సో నాకు అన్న వాక్యం అంత అర్థం కాకపోయేది. నేను చాలా చిన్నగా ఉండే, నాకు తెలిసి 6th 7th క్లాస్ అనుకుంటా. ఆ టైంలో అన్న వచ్చి వాక్యం చెప్తుండే గాని నాకేం అర్థం కాకపోయేది. ఏందబ్బా ఏముంది, అంతగానం వింటా ఉంటారు ఏందబ్బా అని అనుకునేవాడిని. కానీ అప్పుడు చాలా చిన్న ఏజ్ కాబట్టి నాకు అర్థం కాకపోయేది. మళ్ళీ అన్న వాక్యం చెప్పడానికి చర్చ్ అంతా ఊకేవాడిని. అన్న వాక్యం చెప్పడానికి మైక్ సిద్ధపరిచేటోడిని, కార్పెట్లు వేసేవాడిని, అన్ని చేసేవాడిని. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ముందే వాటర్ కావాల్సి వాటర్ పెట్టేసేటోడిని, ఎవ్రీథింగ్ చేసేటోడిని. కానీ నేను కూర్చోకపోయేవాడిని. ఎందుకు అంటే నాకేం అర్థం కాదు. కేరూబుల్ అంటాడు, సేరూబుల్ అంటాడు, ఇంకేమేమో అంటారు. మనకి అవుట్ ఆఫ్ ద బార్డర్ ఉంది వాక్యం అని అనుకునేటోని. చాలా చిన్న ఏజ్ కాబట్టి అప్పుడు ఆ టైంలో అట్లాంటి థాట్స్ ఉండే. దాని తర్వాత దగ్గర ఒక 6-7 months ఇట్లనే కార్పెట్స్ వేయడము, మైక్ సిద్ధపరచడము, అన్నకి వాటర్ కావాలంటే అక్కడ అన్ని సిద్ధపరిచి వెళ్ళిపోయేటాను. కానీ నేను సేవకి వెళ్ళిపోయేటాను, సంథింగ్ ఏదో
స్కిప్ అయ్యేసి వెళ్ళిపోయేవాడిని. కానీ నాకు అక్కడ ఆ పాస్టర్ ఒకసారి ఏం చెప్పిండంటే, ఎక్కడికి పోతున్నావు నువ్వు అంటే, నేను పలానా సేవకి వెళ్తున్నా, నైట్ షోట్కి వెళ్తున్నా ఇట్లా అంటే, లేదు లేదు నువ్వు పోయి బైబిల్ స్టడీలో కూర్చో, బైబిల్ స్టడీలో కూర్చుంటే నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పిండు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఏ జ్ఞానం లేనోని, అజ్ఞానిని. అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు ఇంకా అదే బైబిల్ స్టడీలో కూర్చోవాలి, జ్ఞానం వస్తుంది, బైబిల్ స్టడీలో కూర్చోవాలి, జ్ఞానం వస్తుంది అనేసి ఆ పాస్టర్ అన్నాడు కదా, నాకు అదే రిజనేట్ అయింది. దాని తర్వాత నేను వచ్చి బైబిల్ స్టడీలో కూర్చున్నా. ఫస్ట్ డే అన్న వాక్యం స్టార్ట్ చేసిండు. అప్పుడు చాలా గంభీరంగా చెప్పేటోడు అన్న. ఇంత స్మూత్ గా పోయేది కాదు వాక్యము. స్కిట్ వేసి మరీ చూపించేవాడు అన్న. నేను చాలా చిన్నగా ఉండే. అయితే అన్న ఆదికాండం నుంచి స్టార్ట్ చేసిండు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియా కాండము, 5th కాండం ఏదైతే ఉండేనో ద్వితీయోపదేశ కాండం, అక్కడికి వచ్చినాక నేను వచ్చిన. అయితే అన్న వివరించి చెప్తుండు స్కిట్ వేసి, పలానా పలానా ఇది, పలానా పలానా ఇది అంటే నాకేం అర్థమైతలేదు. ఏదో అర్థమైనట్టే ఉంది కానీ అర్థమైతలేదు. ఫస్ట్ అటెంప్ట్ మధ్యలోకి వెళ్ళి లేచి వెళ్ళిపోయినా. మళ్ళా సెకండ్ అటెంప్ట్ ట్యూస్డే రోజు, సండే రోజు ఉండేది అన్న వాక్యం. ఇంకా బాగా గుర్తుంది. స్టార్ట్ అయింది, మళ్ళా వాక్యం స్టార్ట్ అయింది. ఏందో అర్థమైనట్టే ఉంది, మళ్ళా అర్థం కావట్లేదు, ఏందబ్బా అనుకున్నా. మళ్ళా నెక్స్ట్ అటెంప్ట్. కానీ అటెంప్ట్స్ మాత్రం వదిలేలే. ఎందుకు? పాస్టర్ చెప్పిండు జ్ఞానం వస్తుంది. నేనైతే ఫుల్ గా అజ్ఞానినే, నా బ్రెయిన్ లో అసలు ఏం లేనే లేదు. కాబట్టి నేను జ్ఞానం పెంచుకోవాలా అని చెప్పి అప్పుడు అట్లా. అయితే ఒకరోజు అన్న వాక్యం చెప్పుకుంటా మీరు యేసు ప్రభువుని నమ్ముతారా? ఎంతగా నమ్ముతారు అంటే, మేము చాలా ఎక్కువ నమ్ముతామన్నా, ఏమన్నా చేస్తామన్నా అన్నట్టు కింది నుంచి వాళ్ళు కామెంట్స్ చేసారు. అయితే మీరు ఎట్లా పట్టుకోవాలి తెలుసా యేసు ప్రభుని? మీరు జిడ్డులాగా పట్టుకోవాలి యేసు ప్రభుని అనేసి అన్న చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ జిడ్డు అనే వాక్యం నేను ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి పట్టుకునే యేసు ప్రభుని జిడ్డులాగా ఇప్పటి వరకు. హల్లెలూయా. ఆ జిడ్డు ఇంత బాగుంటది అనుకోలే. అప్పటి నుంచి మంగళవారం రోజు చెప్పిండు అనుకుంటా అన్న, యేసు ప్రభుని మీరు జిడ్డులాగా పట్టుకోవాలి, వదలొద్దు అని. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. వాక్యంలో ఆ సారము, ఆ వాక్యంలో దేవుడు నడిపింపబడే విధానము అన్ని స్కిట్ టైప్ వేసుకుంటా, చూపించుకుంటా, చిన్న ఉన్నప్పటి నుంచి వాక్యాలు రాసుకోవడం. అప్పుడు నేను పట్టుకున్న బైబిల్ ఇది. ఇప్పటి వరకు నా దగ్గర అదే పాత బైబిల్ ఉన్నాయి. అన్న చెప్పిన ప్రతి ఒక్కటి రాసే ఉన్నాయి ఇంట్లో పెన్నుతోని. ఇప్పుడు అన్న చెప్తున్న వాక్యాలు అన్ని కూడా అప్పుడు బైబిల్ పక్కనే మేము పెట్టుకొని డైరీ పెట్టుకొని రాసుకునే వాళ్ళం. రాసుకోమని చెప్పిండు అన్న, ఇట్లా నోట్స్ లాగా మీరు మెయింటైన్ చేయాలని. అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. హల్లెలూయా. అన్న గురించి గొప్పగా చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు మాధుర్యము, యేసు ప్రభు యొక్క వాక్యంలోని ఆ యొక్క ప్రేమ, ఆ సారాన్ని మాకు రుచి చూపించిండు. ఆయన నామం మహిమార్థమయ్యే ఆయన రుచి చూచి ఎలా తెలుసుకోవాలో మాకు పక్కగా ఒక గైడ్ లైన్స్ గా ఉండి అన్న మాకు ముందుకు నడిపించిండు. హల్లెలూయా. అప్పుడు నుంచి ఇంకా ప్రతి ఒక్కటి మంగళవారం మీటింగ్ అవుతుంది, బైబిల్ స్టడీ అవుతుంది అంటే 100% ఎఫర్ట్ పెట్టేటోని. హాఫ్ అన్ అవర్ ముందే మళ్ళా జాడు కొట్టేసేసి, కార్పెట్స్ వేసేసి, మైక్ పెట్టేసి ప్రాపర్ గా సిద్ధపడి ఉంటుండే. హల్లెలూయా. అట్లా అన్ని నేర్చుకొని ఇప్పటి వరకు ఉన్న జర్నీలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, తెలియలేని రోదన ఉన్నా కూడా ప్రభు సహాయాన్ని, ఆయన ఉన్నా ఆయన కనపరిచిన విధానంని, ఎన్నడూ విడువను ఎడబాయనని ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయనను తెలుసుకోవడమే ఈ జన్మకి ఇది ఒక ధన్యత. ఆయన కృపలో నిరంతరం ఉండాలనేది ఒక ఆశ. కాబట్టి ఎవ్రీడే అన్న మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి ద్వారా దేవుడు తెలియజేసిన మాటలన్నీ కూడా మీతో డిస్కషన్ చేస్తున్నాడు. కీప్ ఇట్ సేఫ్లీ. అండ్ మీరు చాలా వాటిని ఎవ్రీడే మీ జీవితంలో అవలంబించుకొని రిజనేట్ చేయాలా. మీరు వాటిని ఆత్మ వరాలు, ఫలాలు, వాటిని ఎట్లా మనము మన లైఫ్ లో అవలంబించుకోవాలో యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. మీరు ప్రతి ఒక్కటి నేర్చుకున్నారు. అండ్
మీరు అదే విధంగా బ్రతుకుట యేసు ప్రభువే, చావైనా యేసు ప్రభువే అనే తీర్మానంలోనే ఉంటారు. ఎంతో వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్న దేవుడు మమ్మల్ని పట్టుకొని ఆయన కృప చొప్పున ఇక్కడి వరకు నడిపించి ఎన్నో సంఘాలు తిరుగుతాం మేము. ఇట్లా సేవ చేస్తామని మా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒకటైతే విశ్వాసం ఉంది, తుది శ్వాస వరకు ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలి. అనేక యూత్ ని ఆయన తట్టు ఆకర్షింపజేసి ఆయన రాజ్యంలో మేము కూడా ఆయన కృపను బట్టి ముందుకు నడిపింపబడాలి. కాబట్టి వాక్యం ద్వారా మనకి దేవుడు మాట్లాడినాడు. బ్రతుకుతే యేసు ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినా యేసు ప్రభు కోసమే చనిపోవాలనే తీర్మానము ఇవాళ మరొకసారి ప్రభు మనకి జ్ఞాపకం చేసిండు. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ బ్రదర్ రవి అన్న అండ్ ఎవరెవరున్నారో గ్రూప్ లో నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నేను రాకపోయినా కానీ నాకు కాల్ చేసి దిలీప్ బ్రదర్ రమ్మని కాల్ చేస్తా ఉంటాడు, అన్న నాకు ఈ బిజీ ఆ బిజీ అని చెప్పినా గానీ పాపం ఆయన ఎప్పుడు కూడా విసుక్కోలేదు. అండ్ ఆ విషయంలో నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా దిలీప్ అన్నకి. అండ్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ చంద్రశేఖర్ అన్న ఆల్సో, అన్న కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా వందనాలు. అండ్ ఈ వాక్యంతో పాటు ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ యేసయ్య మీకు వందనాలు ప్రభా. దేవం మీ నామం కొన్ని వాక్యం చేత మాతో మాట్లాడినారు ప్రభా, మా హృదయాలను స్థిరపరిచినారు ప్రభా, బలపరిచినారు ప్రభా. ఇదిగో ప్రభా, మేము బ్రతికినా మీ కొరకే బ్రతకాలా ప్రభా, చనిపోయినా ప్రభా మీ కొరకే చనిపోవాలా ప్రభా. అలాంటి తీర్మానంలో మాకు ఓ దేవా మీ యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపించండి. పాపానికి మేము లొంగొద్దు ప్రభా, పరిశుద్ధతకే మేము లొంగాల ప్రభా. దేవ మీ యొక్క దయకి మేము లొంగాల, మీ యొక్క కృపకి మేము లొంగాల ప్రభా. మీ యొక్క భయం భక్తి కలిగి ప్రభా ఈ లోకంలో మేము జీవించాలా ప్రభా. మీరుంటే మాకు చాలేసి ప్రభా, మీ మాట సెలవిస్తే చాలేసి ప్రభా. హల్లెలూయా, మీ చూపు చాలేసి ప్రభా. మీరెంతో గొప్ప దేవుడు ప్రభా, మీరు రాజాది రాజు ప్రభా, మీరు ప్రభులకు ప్రభుడు ప్రభా, మీరు దేవాది దేవుడు ప్రభా. ఆకాశం ప్రభా మీరు సృజించినారయ్యా, భూమి మీరు సృజించినారయ్యా. మీ యొక్క పాదపీఠం మీద మేము మొర పెడుతున్నాం ప్రభా, ప్రయాసపడుతున్నాం ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టదయా ఓ ప్రభా, మీకు వందనాలు తండ్రి. ఓ ప్రభా, మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా. మా ప్రయత్నాన్ని మీరు చూడండి. ఎవ్రీడే ప్రార్థనలో గడపాలనుకుంటున్న ప్రయత్నాన్ని చూడండి. ఎవ్రీడే దీవారాత్రులు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్న ప్రయత్నాన్ని మీరు చూడండి ప్రభా. విసిగిపోవద్దు ప్రభా, మేము బేసారిపోవద్దు ప్రభా, నిర్లక్ష్యంగా జీవించొద్దు ప్రభా, ఎడతెగక ప్రార్థన చేయాలా ప్రభా. ఆ విశ్వాసంలో పడిపోవడానికి వీలేదయ్యా. చెంటి బిడ్డల్లాగా మీ పాద సన్నిధి ముందు కూడి దేవా మీ వాక్యాలను ధ్యానించి దేవా మేము నేర్చుకోవాలా ప్రభా. మీ సహాయం లేని మేము చేయలేం ప్రభా, మీ ఆత్మ లేని ప్రభా మేము చేయలేం ప్రభా. మీరు తోడుగుండండి ప్రభా, మీరు నీడగుండండి ప్రభా. దేవా మహిమోన్నత గొప్ప రాజా, మీకే యుగ యుగములకు మహిమ కలుగును గాక. సర్వాధికారి, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, మృత్యుంజయుడా, నా రాజా, నా రక్షక, యేసునాథ, యేసు ప్రభా మీకు వందనాలయ్యా. ఓ పరిశుద్ధుడా యేసయ్య, మీరే గొప్ప దేవుడు తండ్రి, మీరే రాజాది రాజు ప్రభా. ఎల్ ఎలియోన్ మీకు వందనాలు ప్రభా, ఎల్ ఎల్ షదాయ్ మీకు వందనాలు ప్రభా, ఏలోలా మీకు వందనాలు యేసు ప్రభా. మీరే గొప్ప తండ్రి, మీరే గొప్ప రాజు ప్రభా. సర్వోన్నత దేవా, టీం అంతటినీ ప్రభా మీరు ఇంకా ఆత్మీయతలోకి బలపరచండి, స్థిరపరచండి ప్రభా. ఇంకా అనేకులు రావాలా ప్రభా. దేవా మీ యొక్క ఆత్మని ప్రభా పొందుకొని విజృంభించి సేవ చేయాలయ్యా. ఈ యుద్ధ రంగంలో ప్రభా యుద్ధం చేసే ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ప్రభా. మీరే తోడుగా ఉండండి, మీరే నీడగా ఉండండి ప్రభా. మీరే గొప్ప దేవుడు ప్రభా, మీరు రాజాది రాజు ప్రభా. తోడుగా ఉండి మీరు నడిపించి ప్రభా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దిలీప్ బ్రదర్ అంశాల గురించి ప్రార్థిస్తారు. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడినారు తండ్రి. కాబట్టి ప్రభా మేము కూడా తండ్రి మా శరీరములను సజీవ యాగముగా మీకు సమర్పించుకొని తండ్రి మీ కొరకు తండ్రి మేము జీవించాలా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి తండ్రి మేము ఉండాలా తండ్రి. కాబట్టి అలాంటి ప్రయాసముతోనైనా మేము ముందుకెళ్ళటకు మీ సహాయము దయచేయండి ప్రభా నాయన. మా జీవిత యాత్రలో ఎన్ని
గాలులు వచ్చినా పెను తుఫానులు వచ్చినా మాకు ఎలాంటివి సంభవించినా గానీ తండ్రి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడవైన నీ వైపు చూస్తున్నాయినా ఈ యొక్క పరుగు పందెంలో మేము ముందుకు పోవాలా తండ్రి. ప్రతి విషయంలో ప్రభా నాయన నీ మీద మేము ఆధారపడి నిన్ను నమ్ముకొని నీ ద్వారా సహాయం పొందుకుంటూ సమస్తమును నాయన మా యొక్క విశ్వాసం ద్వారా విజయం పొందులాగున ఈ లోకములో వచ్చే ప్రతి వాటి మీద ఈ లోకమును జయించేది మన విశ్వాసమే అన్నావు తండ్రి. అట్టి విశ్వాసము కలిగి మేము ముందుకు పోవటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపోస్తులుడైన పౌలు ఏ రీతిగా అయితే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైన మేలే అని తను ఎట్లయితే సమర్పణ కలిగి తండ్రి నీ కొరకు రోషముతో నాయన మీ ప్రేమ కలిగి మీ మనసు కలిగి మీ వలే మారి ఆత్మల పట్ల భారంతో నాయన ఎంతగానో అతను ప్రయాసపడ్డాడు. ఎంతగానో తండ్రి తన జీవిత కాలం అంతా తండ్రి ఆ రీతిగా తను ముందుకు అడుగు వేసిండు ప్రభా. కాబట్టి మేము కూడా నాయన మీ మనసు కలిగి మీ ప్రేమ కలిగి మీ వలే ఉండి నాయన మేము కూడా నశించిపోతున్న ఆత్మలని రక్షణలోకి నడిపించాలా. చీకటిలో ఉన్న ప్రజలందరినీ ప్రభా నీ యొక్క వెలుగులోనికి నడిపించాలా. ఎంతో మంది నాయన తండ్రి వారి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందేలాగా తండ్రి మాకు ఇచ్చిన పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకొని ప్రభా ఈ లోకంలో మీరున్నప్పుడు ఏ రీతిగా అయితే తండ్రి అనుగ్రహించిన పని సంపూర్ణంగా నెరవేర్చి నాయన మీరు తండ్రిని మహిమపరిచినట్టు మీరు మాకు ఇచ్చిన పనిని మేము కూడా ఆ రీతిగా సంపూర్ణంగా నెరవేర్చి ఈ లోకంలో మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని మీ యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చి ఒక దినం నాయన నీ ఎదుట ధైర్యముగా నిలబడే వారిగా ఉండటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది కొన్ని ప్రార్థన అంశాలు ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ పాదాల యొద్దకు వచ్చి నాయన మేము ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థనల మీద నీ కనుదృష్టి ఉంచండి. నీ చెవులు మా ప్రార్థనలు వినమని అంగీకరించమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో నా తండ్రి మా దేశం గురించి మా దేశ ప్రజల గురించి నాయన మేము ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి బహు విగ్రహారాధన ఉంది ప్రభా నాయన. మనుషుల్లో స్వార్థం ఉంది, ధనాపేక్ష ఉంది ప్రభా నాయన. తండ్రి ఎంతో మంది నాస్తికులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నరహత్య చేయవారు ఉన్నారు, వ్యభిచారకులు ఉన్నారు తండ్రి. ఈ లోకంలో ఇంకా ఎన్నో గ్రామాల్లో ఎన్నో ప్రాంతాల్లో తండ్రి ఎంతో మందికి నాయన ఇంకా నీ సువార్త ప్రకటించబడలేదు ప్రభా. నీ సువార్త సకల జనులకు ప్రకటించిన తర్వాతనే అంతం అన్నావు ప్రభా. కాబట్టి ఎక్కడైతే నాయన ఈ దేశంలో సువార్త ప్రకటించబడలేదో అక్కడ నీ సువార్త ప్రకటించబడాలా. మనుషులు నాయన నువ్వు రక్షకుడుగా అంగీకరించాలా. వారు నాయన తండ్రి వారి పాపాలు ఒప్పుకొని నాయన నీ ద్వారా రక్షణ పొందాలా. ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలందరూ ప్రభా ఆ రీతిగా రక్షణ పొందాలా ప్రభా. ఏ ఒక్క వ్యక్తి ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నాయన నీ చిత్తము కాదు ప్రభా. కాబట్టి మనుషులందరి కొరకు నాయన నువ్వు ఈ లోకానికి వచ్చిన దేవుడవు తండ్రి. కాబట్టి మా దేశ ప్రజలందరూ రక్షణ పొందాలా ప్రభా. నేను నమ్ముకొని తండ్రి నీ ద్వారా నిత్య జీవం పొందుకోవాలా తండ్రి. కాబట్టి ఇంకా నా తండ్రి నాయన నయమాను ఏ రీతిగా అయితే తండ్రి ఆలోచన ఉన్నాడో అదే ఆలోచన ఈ రోజు ఎంతో మంది కలిగి ఉన్నారు ప్రభా నైనా. కాబట్టి మిమ్మల్ని ఒప్పుకోలేని వారిగా ఉంటున్నారు, అంగీకరించలేని వారిగా ఉంటున్నారు, నీ యందు విశ్వాసం ఉంచలేని వారిగా ఉంటున్నారు. వారి యొక్క మనోనేత్రాలు విప్పండి, వారి గుడ్డితనం నుంచి వారికి స్వస్థత దయచేసి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, సత్యం గల దేవుడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ అని తండ్రి ఈ లోకంలో ఈ దేశంలో ఉన్న ప్రతి వాణి మోకాలు నాయన నీ నామంలో వంగాల. ప్రతి నాలుక తండ్రి మిమ్మల్ని ఒప్పుకోవాలా, అంగీకరించాలా. కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు నిత్య జీవము లేనివాడు ప్రభా. కాబట్టి ఈ దేశంలో నాయన ప్రతి ఒక్కరూ ఆ రీతిగా నీ యందు విశ్వాసం ఉంచేవారిగా ఈ దేశమంతా రక్షణ పొందులాగిన ఈ దేశంలో ప్రభా నీ యొక్క రక్షణ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే తండ్రి ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ మరలా నాయన మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరి మీద నీ కడవరి వర్షాన్ని కురిపించండి, కడవరి ఉద్యమాన్ని కురిపించండి. ప్రతి ఒక్కరు నాయన వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా తండ్రి. కాబట్టి నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో నాయన ప్రతి ఒక్కరూ ఆ రీతిగా సేవలో ముందుకు పోవాలా. ఎవరు ఎలాంటి ఐక విచారాలతో ఉండకుండా తండ్రి, ఎలాంటి లోక సంబంధమైన వాటి మీద ఆకర్షించబడకుండా తండ్రి నీలో సంపూర్ణత కలిగి ప్రభా నీ ఉద్దేశాన్ని గ్రహించి నీ చిత్తాన్ని గ్రహించి నీ ఇష్టాన్ని తెలుసుకొని దానిని నెరవేర్చే వారిగా ఉండుటకునైనా ప్రతి ఒక్కరిని ఆ రీతిగా పడిపోయిన సేవకులందరినీ ప్రభువ మరలానైనా నీ యొక్క నూతనమైన పరిశుద్ధాత్మతో వాళ్ళని అభిషేకించి పడిపోయిన వారిని నీ ఆత్మ వారిలోకి వచ్చినప్పుడే వాళ్ళు చక్కగా నిలబడగలడు ప్రభా. ఆ రీతిగా నీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించి నీ యొక్క ఆత్మ చేత ప్రతి ఒక్క పడిపోయిన సేవకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే నశించిపోతున్న ఆత్మలనైనా తండ్రి వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం, వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించండి. అలాగే బ్లెస్సీ సిస్టర్ యొక్క కంటి చూపు నుంచి స్వస్థపరచండి దేవా. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ఆసుపత్రుల్లో నాయన నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత పీడింపబడుతున్నారు ప్రభా నాయన.
ఎంతో మంది నాయన దీర్ఘకాలిక రోగములతో బాధపడేవారు ఉన్నారు, మరణకరమైన రోగములతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా తండ్రి. కాబట్టి వాళ్ళందరి యందునైనా మీరు కనికరించండి తండ్రి. వాళ్ళందరి పట్లనైనా మీ కృప చూపించి ప్రతి ఒక్కరిని వారి పాపాలు క్షమించి ప్రతి ఒక్కరికి నాయన మీరు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అనారోగ్యముతో బాధపడే వారిని, ప్రతి నాయన రోగాలతో బాధపడే వాళ్ళని, అపవాది చేత పీడింపబడిన వారందరినీ ప్రభా మీరు స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఐసీయూలో ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళందరూ నాయన ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా వాళ్ళందరి ఆయుష్ మీరు పెంచండి. వాళ్ళు నాయన మారుమనసు పొంది రక్షణ పొందిన ఆయన నీ ద్వారా ప్రభా వాళ్ళు నాయన పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి సంఘము నాయన మడత లేనిదిగా, మచ్చ లేనిదిగా, ఎలాంటి నింద లేనిదిగా, పరిశుద్ధంగా నాయన వధువలే నాయన పరిశుద్ధంగా అలంకరించబడుటకు పెండ్లి కుమార్తె కొరకు నాయన ఎదురు చూచే వారిలాగా తండ్రి ప్రతి సంఘం ఉండాలా తండ్రి. ముఖ్యంగా ప్రభా సంఘంలో ఉన్న స్వార్థాన్ని తొలగించండి నా ప్రభా. వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడే వారికి తండ్రి మీరే జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి, బుద్ధినివ్వండి ప్రభా నాయన. స్వార్థంతో కాకుండా ప్రభా నాయన మీ యొక్క ఇష్టాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చేలాగా అనేకులను ప్రభా శిష్యులుగా చేసేలాగా ప్రభా ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుడిని ఆ రీతిగా తండ్రి మీరు వారిని దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉన్న స్వార్థాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవానాయన. అలాగే కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా వారి పిలుపును, వాళ్ళ ఏర్పాటును నిత్యం చేసుకొని ప్రతి ఒక్కరూ సేవలో ముందుకు పోవుటకు మీ సహాయం దయచేయండి దేవానాయన. ఎవరిలో కూడా ప్రభా ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా తండ్రి, ఎవరిలో కూడా ఎలాంటి లోక సంబంధమైన జీవితం ఉండకుండా ప్రతి ఒక్కరునైనా నీ కొరకు వెలిగింపబడేవారుగా, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించేవారిగా, నీ సేవలో ఆ రీతిగా ముందుకు కొనసాగేవారిగా తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి తలాంతులను ప్రభా నీ నామ మహిమార్థంగా నైనా వాటిని మహిమపరిచేవారిగా నైనా ఉండుటకు మీ సహాయం దయచండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాలు, అక్రతలు దేవ మీ మహిమైశ్వర్యంలో తీర్చండి నాయన. ముఖ్యంగా ఎవరికైతే ఏ కుటుంబంలో అయితే ఇంకా నాయన మారు మనసు లేని వాళ్ళు ఉన్నారో, రక్షణ పొందలేని వారు ఉన్నారు, వారికి మారు మనసును రక్షణ దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఆ రీతిగా ప్రభా ఈ యొక్క గ్రూప్ మీద నాయన మీరు కలిగిన మీ యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనని ప్రభా ప్రతి ఒక్కరూ నెరవేర్చేవారిగా, ఆ రీతిగా ముందుకు అడుగు వేసేవారిగా ఉండుటకు నాయన ప్రతి ఒక్కరి పట్ల మీ సహాయము దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే సంతానం లేని వారి గురించి, నిరుద్యోగం గురించి, వివాహం గురించి, చిల్డ్రన్స్ గురించి, యవనస్తుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, కుటుంబం గురించి, వీటన్నిటి గురించి ప్రార్థిస్తుండగా ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి వివాహం అవుటకు మీ సహాయం దయచేయండి. ఎవరైతే ఉద్యోగం లేకుండా నిరుద్యోగంలో ఉన్నారో తండ్రి వాళ్ళకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వాళ్ళు చేస్తున్న యొక్క ఇంటర్వ్యూ ప్రయత్నంలో వారిని మీరు దీవించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి దేవా మంచి జాబ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, అప్పుల పాలై ఉన్నారో తండ్రి వాళ్ళందరికీ మంచి మార్గాన్ని చూపించి ఆ యొక్క అప్పుల నుంచి తప్పించుకునే సహాయం మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి చిన్న పిల్లలు ప్రభా నీ బాల్యం నుండి నైనా నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా ఉండాలా, నీ యొక్క శిక్షలో బోధలో పెంచబడే బిడ్డలుగా ఉండాలా, నీ యందు భయభక్తులు కలిగే బిడ్డలుగా ఉండాలా తండ్రి. చిన్న బాల్యం నుండే నాయన బాలుడైన సమూయేలు ఏ రీతిగా అయితే ఎదిగిండో తండ్రి, మీరు బాలుడుగా ఉన్నప్పుడు వయసునందు, జ్ఞానమందు, మనుషుల దయందు, నీ దయందు నాయన ఎట్లా వర్ధిల్లారో తండ్రి ప్రతి చిన్న పిల్లవాళ్ళు ఆ రీతిగా ఎదుగుటకు సహాయం దయచండి. ప్రతి యవనస్తుడు తండ్రి నేను నీ వాక్యం చేత వాళ్ళ నడకను శుద్ధీకరించుకోవాలా తండ్రి, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలా. ఆ రీతిగా ప్రభా వాళ్ళు కూడా మంచి సేవకులుగా మారాలా, వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టు మంచి ఆలోచనలు కలిగి ఉండాలా. వ్యర్థమైన వాటి తట్టు తిరగకుండా, వ్యర్థమైన మనసు పెట్టుకోకుండా, వ్యర్థమైన వాటి మీద కాలక్షేపం చేసుకోకుండా, వాళ్ళ జీవితాలు తండ్రి ఎవరు కూడా స్పాయిల్ చేసుకోకుండా ప్రతి ఒక్కరునైనా ఒక గురి కలిగి, ఒక టార్గెట్ కలిగిన ఆయన దాని కొరకు ఆలోచన కలిగి కష్టపడి ప్రయాసపడి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకునే వీరిగా అలా ప్రతి యవనస్తుని మీరు దర్శించండి దేవా. లోక సంబంధమైన వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా సోషల్ మీడియా వాటన్నిటి నుంచి ప్రతి యవనస్తుడికి విడుదల దయచేసి ప్రభా తండ్రి ప్రతి యవనస్తుడు నీ వైపు ఆకర్షించబడిన ఆయన తండ్రి ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే నందన సాయి బ్రదర్ గురించి, శృతి సిస్టర్ గురించి, గిద్యోన్ బాబు గురించి, లక్ష్మమ్మ గురించి, ప్రమిలమ్మ సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా వీళ్ళు కలిగి ఉన్న అనారోగ్యం ఏదైనా కానీ ప్రభా మీరు పొందిన గాయముల చేతనే స్వస్థత ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని మీ యొక్క గాయమైన హస్తముల ద్వారా ముట్టండి, తాకండి. ప్రతి ఒక్కరికి నైనా వాళ్ళు కలిగి ఉన్న అనారోగ్యం నుండి, వారు కలిగి ఉన్న బాధల నుండి, శ్రమలన్నిటి నుంచి నైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగును గాక దేవ. ప్రతి ఒక్కరికి నీ పరలోకపు శాంతి, సమాధానం
సమాధానము నెమ్మది కలుగును గాక. ఏ కుటుంబంలో అయితే ఇంకా ఎవరైతే మారు మనసు రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారో తండ్రి, వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొంది నీ కొరకు గొప్ప సాక్షులుగా ఉండులాగున ప్రతి కుటుంబంనైనా నీ సేవలోనైనా ముందుకు కొనసాగాల. ఆ రీతిగా వీరి పట్ల మీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే అభిజ్ఞ అనే చిన్న బాబు గురించి, సుందర్రావు బెదర్ గురించి, రేణుకా సిస్టర్ గురించి, దేవి సిస్టర్ గురించి, సరితా సిస్టర్ గురించి, లక్కీ అనే వీళ్ళ గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని దేవా అరికాలు మొదలుకొని నాయన నడినెత్తు వరకు ముట్టండి, నడినెత్తు వరకు తాకి ప్రతి ఒక్కరికి నైనా మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల మీ కనికరము, మీ దయ చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. వాళ్ళు కలిగి ఉన్న యొక్క సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి దేవా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్వస్థత కలుగును గాక దేవా. ప్రభా నీ వెలుగుని నాయన వారి మీద యేసుక్రీస్తు నామంలో ప్రకాశించును గాక. ప్రతి చీకటిని యేసుక్రీస్తు నామంలో పారద్రోలి తండ్రి. వాళ్ళందరికీ మంచి ఆయుష్నిచ్చి, వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చి ప్రతి ఒక్కరిని నాయన మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా నాయన. అలాగే నాయన ఏ కుటుంబంలో ఎవరైతే ఇంకా మారు మనసు లేని వారు ఉన్నారో, రక్షణ పొందని వాళ్ళు ఉన్నారో వారందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే అనిసిక అనే పాప గురించి, నాగేశ్వరరావు బ్రదర్ గురించి, బ్రదర్ రమేష్ గురించి, నాగరాజ్ బ్రదర్ గురించి, అశోక్ బ్రదర్ గురించి, సోనీ సిస్టర్ గురించి, వీళ్ళ గురించి కూడా ప్రార్థిస్తుండగా వీళ్ళందరినీ మీరు కనికరించండి, మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరిని అరికాలు మొదలుకొని దేవా నడినెత్తు వరకు ముట్టి తాకి స్వస్థపరచండి. వాళ్ళు కలిగి ఉన్న అనారోగ్యం ఏదైనా కానీ, వాళ్ళు కలిగి ఉన్న బాధ ఏదైనా కానీ, ఏ సమస్య అయినా కానీ అది యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాటన్నిటి నుండి విడుదల, స్వస్థత వారికి కలుగును గాక దేవా. ఏ కుటుంబంలో ఎవరికైతే ఇంకా మారు మనసు లేదో, రక్షణ లేదో వాళ్ళందరికీ మారు మనసు, రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనైనా ఈ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులందరికీ కలుగును గాక. తండ్రి మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి, అప్పుడు మీరు స్వస్థత పొందినట్లు ఒకని గురించి ఒకడు ప్రార్థన చేయుడి అన్నావు ప్రభా. కాబట్టి వీళ్ళు పాపం చేసినారో తండ్రి వారి పాపాలుంటే నాయన నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దేవా. వారి పక్షాన దేవా మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరికీ స్వస్థత నాయన ఆ వాక్యాన్ని బట్టి, ఆ లేఖనాన్ని బట్టి ఈ యొక్క ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి నీ స్వస్థత కలుగును గాక దేవా. ప్రతి ఒక్కరు నయమాను ఏ రీతిగా అయితే తను శుద్ధీకరించబడి నిన్ను మహిమపరిచే వాడిగా ఉన్నాడో ఆ రీతిగా వీళ్ళందరూ స్వస్థత పొంది నాయన మిమ్మల్ని మహిమపరిచే వారిగా, నీ కొరకు సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా దేవా ఈ ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని, ప్రతి సిస్టర్ని, బ్రదర్ని, వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో దేవా మీ పరలోకపు శాంతి, సమాధానము, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో ఎలాంటి ఇరుకులు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, అక్కరతలు ఉన్నాయో దేవా సమస్తము నెరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరికినైనా తండ్రి మీ క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరి అవసరాలు, అక్కరతలు, వాళ్ళు కలిగిన ప్రతి సహాయమునైనా నీ నుండి యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కలుగును గాక. ప్రతి కుటుంబాన్ని తండ్రి ఉన్నత స్థితికి మీరు లేవనెత్తండి. వాళ్ళు వెళ్ళే జాబుల్లో కానీ, రాకపోకల్లో కానీ, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికినైనా మీరు తోడుగా ఉండండి. వారి చుట్టూ మీ దూతల కాపుదల నిత్యము ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఆ రీతిగా తండ్రి నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నావు దేవా. కాబట్టి ఇటు శ్రేష్టము, ధన్యత ఈ దినం మాకు అనుగ్రహించినందుకు నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము, నీలోనే ఆనందము, నీ కుడి చేతిలోనే ప్రభా నిత్యము సుఖములు కలవన్నావు ప్రభా. ఆ రీతిగా తండ్రి దినదినమునైనా ఇటు దినాన్ని మాకు ఏర్పాటు చేసి ప్రతి దినమునైనా మా పట్లనైనా నీ యొక్క నూతనమైన కృప, వాత్సల్యత మాకు చూపిస్తున్నందుకు నీకే వందనాలు. ఆ రీతిగా నీ సన్నిధిలో ఉండుటకు ఇచ్చిన సమయానికై నీ తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇంకా తండ్రి ఎవరైతే ప్రభా నాయన నేను ప్రార్థించడం చేయలేదో వారిని కూడా మీరు కనికరించి కృప చూపించి వారు కలిగిన యొక్క ఉద్దేశాన్ని, ఇష్టాన్ని నాయన మీరు నెరవేర్చి వారిని కూడా మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని, ఆ రీతిగా చేసిన ప్రతి ప్రార్థనలన్నిటికీ నాయన జవాబు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నాయన మాకు కలిగింది అని మేము సంపూర్ణంగా నమ్ముచున్నాము. ఆ రీతిగా తండ్రి మీరు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చిన దాన్ని బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే తండ్రి వాక్యం చెప్పిన బ్రదర్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా దేవా తండ్రి మీ సేవలో బలంగా వాడుకోండి. తనకి ఏ అవసరం ఉందో, ఏ అక్కరత ఉందో తండ్రి నాయన ప్రతి అవసరము, ప్రతి అక్కరతని మహిమైశ్వర్యంలో తీర్చి తన హృదయంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని, బాధను, నివారణ అన్నిటినీ తీసివేసిన ఆయన తనను, తన కుటుంబాన్ని కూడా మీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని, వారి పట్ల కూడా మీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని, ఆ రీతిగా ఈ యొక్క ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నాయన తండ్రి నీ మందిరంలోనే సంతృప్తిగా ఉంటదన్నావు దేవా. సమృద్ధి, ఆ యొక్క సమృద్ధిని ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దయచేయమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నాయన తండ్రి నీకు ప్రార్థించి నాయన నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప ఈ ఆరాధనలో జాయిన్ అయిన మనందరికీ, మన కుటుంబీకులకు, రక్త సంబంధికులకు, బంధువులకి, మిత్రులకు, శ్రేయోభిలాషులకి, ఎవరి గురించి అయితే ప్రార్థించినామో, విజ్ఞాపనం చేస్తున్నామో, ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ, వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, మరీ ముఖ్యంగా ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో, ఎవరైతే శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అపాయాల్లో, ఆపదల్లో, రోగాలతో పీడింపబడుతున్న వారు, బాధింపబడుతున్న వాళ్ళందరికీ, మనందరికీ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మనల్ని అందరినీ నడిపించిన ఆమె. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్ అందరికీ. ప్రైజ్ లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.